హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో thumbnail అండ్ టైటిల్లో మీరు చూసే ఉంటారు. సో వీఆర్ గోయింగ్ టు వారణాసి. సో అన్ఎక్స్పెక్టెడ్గా అని కూడా కాదు, ఒక 2 days ముందు అనుకొని కింద తత్కాలు బుక్ చేసుకొని నైట్ పడుకోకుండా లగేజ్ ప్యాక్ చేసుకొని మార్నింగ్ రైల్వే స్టేషన్కి వచ్చేసినాము. ఇప్పుడు టైం వచ్చేసి 9:20 అవుతుంది. సో 9:25కి మన ట్రైన్ డిపాచర్. సో మన ట్రైన్ వచ్చేసి సికింద్రాబాద్ టు దానాపూర్ ఎక్స్ప్రెస్ అనమాట. మనం రేపు మధ్యాహ్నం 1:30కి వారణాసిలో దిగుతాం. సో జర్నీ స్టార్ట్ అయిపోయింది. నైస్, ఇదే అనమాట మన సికింద్రాబాద్ దానాపూర్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ ఎవ్రీడే మార్నింగ్ 9:25కి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉందన్నమాట. బీహార్ ట్రైన్ అంటే ఈ మాత్రం ఉండాలి మరి. దారుణంగా ఉంది బీహార్ ట్రైన్ సిచ్యువేషన్. ఇదన్నమాట బీహార్ జనరల్ సిచ్యువేషన్, జనరల్ కోచ్ సిచ్యువేషన్. టైం వచ్చేసి మధ్యాహ్నం 1:30 అవుతుంది. ఇప్పుడే దిగినాం వారణాసి జంక్షన్ లో. గైస్, ఇదే వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇప్పుడే బయటకు వచ్చాం రైల్వే స్టేషన్ నుంచి. సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం మన స్టే దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడే టైం 4:30 అవుతుంది. ఇప్పుడే మనం రూమ్ లో ఫ్రెష్ అప్ అయిపోయి మన ఫస్ట్ ప్లేస్ కాల్ భైరవ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. సో ఈ కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకునే ముందు మనం ఖచ్చితంగా కాల్ భైరవ్ టెంపుల్లో దర్శనం చేసుకోవాలి. బికాస్ కాల్ భైరవ్ టెంపుల్లో కాల్ భైరవుడు ఈజ్ నోన్ యాజ్ సేవియర్ ఆఫ్ కాశీ. సో అతని దర్శనం ఫినిష్ అయ్యాకనే మనం కాశీలో అయితే దర్శనం చేసుకుంటాం అనమాట. గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మనకి కాలభైరవ మందిర్ ఎంట్రన్స్ అనమాట. దీనికి ఆపోజిట్ గా ఉన్న గల్లీనే మనకి మృత్యుంజయ మందిర్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ చూడండి, అదే తింటున్నాడు వీడు. సో ఇప్పుడే మనం ఎంట్రీ అవుతున్నాం కాలభైరవ మందిర్ కి. సో గైస్, ఇప్పుడే మనకి కాలభైరవ మందిర్ లో దర్శనం అయితే అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. సో ఇప్పుడు టైం వచ్చేసి ఇక్కడే మనకి 6 అయిపోతుంది. సో అక్కడ గంగా ఆరతి స్టార్ట్ అయి ఉంటుంది. నా ప్లాన్ ప్రకారం ఈరోజు గంగా ఆరతి కూడా చూసుకోవాలి. బట్ వెదర్ కొంచెం వర్షం పడేలాగా ఉంది. సో గైస్, నేను అంటానే ఉన్నాను లేదో, వర్షం స్టార్ట్ అయిపోయింది. మనం ఇక్కడే పక్కన ఉన్న మృత్యుంజయ టెంపుల్లో ఆగినాం అనమాట. హలో సెకండ్ గైస్, ఇదే మనకి ధన్వంతరి బావి మృత్యుంజయ టెంపుల్లో ఉంటుంది కాశీలో. ఈ బావి యొక్క స్పెషాలిటీ ఏంటంటే, ఈ బావిలో ఉన్న వాటర్ ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ లో అనిపిస్తుంది అంట. ప్లస్ ఇంకోటి, దీన్ని కొంతమంది సర్వరోగ నివారణ అని కూడా అంటున్నారు. సో ఇది మృత్యుంజయ టెంపుల్ దర్శనం చేసుకొని గంగా ఆరతికి అటెండ్ అవుదాం అనుకున్నాను నేను. బట్ ఇక్కడ వర్షం బయటికి కూడా వెళ్ళలేదు. సో చూద్దాం ఈరోజు గంగా ఆరతి పాసిబుల్ అవుతుందో లేదో. ఇప్పుడే
ఇప్పుడే రూమ్ వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయా. సో ఈరోజు మనం మధ్యాహ్నం 3 కలా రీచ్ అయినాము రూమ్కి. ఒక 1 అవర్ అట్లా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వెళ్ళిన కాల్భైరవ టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చాక కొంచెం స్టార్ట్ అయింది వర్షం. దెన్ సరే కదా అని పక్కనే ఉన్న మృత్యుంజయ టెంపుల్ ఒకటి, ఇంకోటి దాంట్లో ధన్వంతరి భవన్ ఒకటి ఉంటుంది మీకు చెప్పాను ఇందాక. సో అదే ఆ రెండు చూసుకున్నాం మనం. మృత్యుంజయ టెంపుల్ నుంచి బయటికి రాగానే ఫుల్ వర్షం, బీభత్సంగా వర్షం పడిపోయింది. సరేలే అని వర్షంలోనే కొంచెం నడుస్తూ ముందుకు వచ్చా. ఇంకా పెరిగిపోయింది. వస్తున్న సైకిల్ రిక్షా తీసుకొని గంగా ఆరతిగానే స్టార్ట్ అయిపోయా. ఆన్ ద వేలో మొత్తం రోడ్స్ బ్లాక్ వాటర్తో ఉంది, మీకు ఇందాక వీడియోస్లో చూసినట్టు. సో ఈరోజు ఆ వర్షం వల్ల గంగా ఆరతి మిస్ అయిపోయా. దెన్ వన్ మోర్ థింగ్, మెయిన్ రీజన్ మణికర్ణిక ఘాట్. అసలు మొత్తం వే మొత్తం బ్లాక్ ఉంది, పోలీసెస్ అక్కడ ఉంది, అసలు ఘాట్ సైడ్ అలౌ చేస్తలేమన్నారు అక్కడికి వెళ్దామన్నా. సో ఇక్కడితోనే ఈరోజు ఎండ్ చేస్తున్నా. రేపు మనకి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి స్పర్శ దర్శనం ఉంటుంది మన కాశీ విశ్వనాథ్ ఉంది. సో ఆ స్పర్శ దర్శనం చూసుకొని ఎర్లీ మార్నింగ్ 4కి లేచి 4కి అక్కడ ఉండాలి. సో 3కి అలా లేచి 4 వరకు స్పర్శ దర్శనం దగ్గర ఉండాలి మనం ఇప్పుడు. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. హే గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:44 అవుతుంది. సో మనకి 4 o'clockకి దర్శనం ఉందన్నమాట. సో ఆ దర్శనం ఫినిష్ చేసుకొని ఇదో మాట్లాడతా. గైస్, నేనే ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చాను అనుకుంటే ఇక్కడ నాకంటే చాలా మంది ఉన్నారు లైన్లో. ఇప్పుడు అమ్మ చాలా పెద్దగా ఉంది లైన్. ఇదే అనమాట మనకి కాశీ మెయిన్ ఎంట్రన్స్. సో దర్శనంలోకి ఎంటర్ అయిపోతా, దర్శనం అయ్యాక మాట్లాడదాం. సో ఇప్పుడే దర్శనం అయిపోయి నేను బయటకు వచ్చాను అనమాట. బయటకు వచ్చి ఇప్పుడే ఫోన్ కలెక్ట్ చేసుకున్నా. దర్శనం మాత్రం లిటరల్లీ చాలా 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 బాగా జరిగింది. లైక్ నేను ఎర్లీ మార్నింగ్ 4కి టెంపుల్లోకి ఎంటర్ అయిపోయా. ఒక 1 hour లైన్లోకి నిల్చున్నాక 5 o'clockకి నేను ఫస్ట్ దర్శనం లైన్లోకి వెళ్ళిపోయా. అరౌండ్ 5 to 5:30 మధ్యలో లిటరల్లీ నేను ఆ కాశీ విశ్వనాథ స్వామిని నా చేతులారా ముట్టుకొని అభిషేకం చేశాను. లిటరల్లీ ఈ మూమెంట్ కోసం నేను చాలా 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 డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా. సో లిటరల్లీ ఇట్స్ డన్ టుడే. చాలా హ్యాపీ, నేను ఫుల్ ఎమోషనల్ కూడా ఉన్నాను నేను. సో ఐ వాజ్ ఇన్ హ్యాపీ టియర్స్, నో వర్డ్స్. సో ఇప్పుడే దర్శనం అయిపోయి నేను బయటికి వెళ్తున్నాను. టెంపుల్ బయటికి వెళ్ళాక అక్కడ చూసుకోవాల్సిన ప్లేసెస్ ఇంకేమున్నాయో చూసుకుందాం. గైస్, దర్శనం అయిపోయాక మనం ఎగ్జిట్ మాత్రం మణికర్ణిక సైడ్ అయినాం. సో మణికర్ణిక సైడ్ ఎగ్జిట్ నుంచి రైట్కి వచ్చేస్తే మనం ఈ ఘాట్స్ నుంచి వెళ్దాం అనమాట. సో ఫస్ట్ మణికర్ణిక ఘాట్ వచ్చింది, ఇప్పుడు మనం ఉంది లలితా ఘాట్ అనమాట. ఇక్కడ లలితా ఘాట్ నుంచి మనకి కొంచెం ఇక్కడ కాశీ సిటీ వ్యూ కొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట. సో అలా దర్శనం కంప్లీట్ చేసుకొని ఘాట్స్ లో నుంచి బయటకు వచ్చి స్ట్రీట్స్ మీదకి వచ్చేసినాం. స్ట్రీట్స్ మీదకి వచ్చేసి టిఫిన్ చేసుకున్నాం. టిఫిన్ చేసుకున్నాక నేను చూసుకునే ప్లేసెస్ పెడతాను. మీరు ఎప్పుడైనా కాశీ వస్తే మీరు ఏమేమి ప్లేసెస్ చూసుకోవచ్చు, ఇక్కడ ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి డే టైంలో చూసుకోవడానికి అని పెడతాను అనమాట స్క్రీన్ మీద, చూడండి. లెట్స్ ఎక్స్ప్లోర్ ద ఫుడ్, ద ఫేమస్ ఫుడ్స్ ఇన్ వారణాసి. చలో. సో గైస్, బనారస్లో స్ట్రీట్స్ గల్లీలు అనేది ఇలా ఉంటాయి అనమాట. సైడ్స్కి పెయింట్ వేసి మంచిగా. ఇది మాత్రం మిస్ అవ్వకండి మీరు ఎప్పుడైనా వస్తే. అక్కడ ఇక్కడ అని కాదు, ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క స్ట్రీట్ ఇలానే ఉంటుంది మనకు. మనం ఇప్పుడు వచ్చేసి బూందీ పర్కోటా ఘాట్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఇలాంటి ఆయిల్ పెయింటింగ్స్, ఏమంటారు, గ్రాఫిటీ అనేవి ఫేమస్ అనమాట. సో మీకు వీడియోస్ లో చూపిస్తా, చాలా మంచి లొకేషన్స్ ఉన్నాయి.
సో గైస్ మనమైతే ఇప్పుడు బోట్ ఎక్కేసాం. ఈ బోట్ లో మనకి కాశీలో ఉన్న 88 ఘాట్స్ ని త్రూ బోట్ చూపిస్తారనమాట మనకి. సో వాకబుల్ లో చూడడానికి చాలా కష్టం. మనం ఆల్రెడీ ఒక 10 to 15 ఘాట్స్ చూసినాము. సో మిగతా ఘాట్స్ చూడాలంటే మనకి ఖచ్చితంగా మనం బోట్ లోనే చూడాలి. సో ఇప్పుడే బోట్ స్టార్ట్ అవుతుంది గైస్. ఇక్కడ మనకి బోటింగ్ లో మనకి ప్రైవేట్ బోట్ కావాలంటే 1500 to 1800 ఛార్జ్ చేస్తారు. అదే షేరింగ్ బోట్ ఇందాక నేను చూపించినట్టు వీడియోలో షేరింగ్ బోట్ అంటే 100 to 150% ఛార్జ్ చేస్తారు. సో దీంట్లో మనకి హోల్ కాశీలో ఉన్న ఘాట్స్ అన్ని చూపిస్తారు అనమాట. గైస్ ఫుల్ గాలి వస్తుంది. వెదర్ మాత్రం చాలా చేంజ్ అయిపోయింది. విత్ ఇన్ 10 minutes లో ఫుల్ వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. సో చూడొచ్చు మీరు అసలు క్లౌడ్స్ ఎలా ఉన్నాయో. సో నిన్నటి నుంచి చిన్న చిన్న ప్లాన్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి వర్షం వల్ల. గైస్ ఇదే అనమాట మనకి గంగా హారతి ఇచ్చే ప్లేస్. ఇది దశాశ్వమేధ ఘాట్ వారణాసిలో. సో మీరు కనుక గంగా హారతి చూసుకోవాలి అని అనుకుంటే ఎవ్రీడే 6 కి గంగా హారతి ఉంటుంది. సో మీరు 5 o'clock ఇక్కడికి వచ్చేసి ముందలో ఉండండి. ఎందుకంటే 6 అయ్యేలోపు మొత్తం ఫుల్ పబ్లిక్ వచ్చేస్తారు ఇక్కడికి. సో ఇది ఒక్కటైతే మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి టైం 5:16 అవుతుంది. సో మాకు ఇక్కడ ముందర దొరికేసింది. గైస్ ఇదే అన్నమాట మనకి మణికర్ణికా ఘాట్ ఎంట్రన్స్. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మీకు మణికర్ణికా ఘాట్ లో విజువల్ చూపిస్తాను. సో గైస్ ఇదన్నమాట మనకి మణికర్ణికా ఘాట్ లో విజువల్స్. సో ఈ మణికర్ణికా ఘాట్ కి స్పెషాలిటీ ఏంటంటే ఈ మణికర్ణికా ఘాట్ లో మనకి చితి అనేది
24/7 365 డేస్ కాలుతూనే ఉంటుంది. మన పురాణాల ప్రకారం ఈ చితి ఆరిన రోజు మన యుగాంతం అని చెప్తారు. హే గైస్, ఇంతటితో మన కాశీలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ అయిపోయినాయి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. బట్ బిఫోర్ ఎండింగ్ నేను మీకు ఒక హైలైట్స్ లాగా చెప్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ వచ్చేసి తెలుగు స్టేట్ నుంచి వచ్చేవాళ్ళు, మెయిన్లీ హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, సికింద్రాబాద్ టు దానాపూర్ ఎక్స్ప్రెస్ ఉంది, ఎవ్రీడే ఉంది. ఆ ట్రైన్ ప్రిఫర్ చేయండి. ఆ ట్రైన్ ఎక్కినాక మీరు నెక్స్ట్ డే కాశీలో దిగుతారు. సో దెన్ మీరు కాశీ విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకునే ముందు కాలభైరవ మందిర్లో కాలభైరవుని దర్శనం చేసుకోవాలి. ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి. కాలభైరవ మందిర్లో కాలభైరవుడు పర్మిషన్ లేనిదే మనం కాశీకి వెళ్ళకూడదు. సో కాలభైరవ మందిర్లో కాలభైరవుని దర్శనం చేసుకొని కాశీకి వెళ్ళండి. కాశీలో విశ్వనాథ స్వామిని దర్శనం చేసుకోండి. సో నేను వెళ్ళినట్టు మీరు కనుక స్పర్శ దర్శనానికి వెళ్దాం అనుకుంటే ఎవ్రీడే మార్నింగ్ 4 to 5 మాత్రమే స్పర్శ దర్శనం ఉంటుంది. సో ఆ టైమింగ్ లో గుడి లోపల ఉండేటట్టు చూసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మాకు స్పర్శ దర్శనం అవసరం లేదు, ఒక విఐపి దర్శనం లాంటిది కావాలి అని అనుకున్న వాళ్ళకి కింద ఒక వెబ్సైట్ ఇస్తాను. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి సుగమ్ దర్శనం అని ఉంటుంది. ఇందులో సుగమ్ దర్శనం టికెట్ బుక్ చేసుకోండి. ఎవ్రీడే లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి, లిమిటెడ్ టైమింగ్స్ లో. దెన్ కమింగ్ టు రిమైనింగ్ టెంపుల్స్ ఇన్ కాశీలో చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో అవి నేను ఇక్కడ మీకు మెన్షన్ చేస్తాను స్క్రీన్ మీద. సో మీకు కనుక టైం ఉంటే గూగుల్ మ్యాప్స్ లో దాని లొకేషన్ పెట్టుకోండి, లేకపోతే లోకల్స్ అడిగి ఆ టెంపుల్స్ ని విజిట్ చేయండి. ప్రతి ఒక్క టెంపుల్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం గంగా ఆరతి గురించి మాట్లాడుకుందాం. గంగా ఆరతి విషయానికి వచ్చేస్తే ఎవ్రీడే 2 times జరుగుతుంది, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ సన్ రైజ్ టైంలో, ఈవినింగ్ సన్సెట్ టైంలో. సో డైలీ మీరు సన్ రైజ్ సన్సెట్ టైమింగ్ చూసుకొని అక్కడ దశాద్వామీద గార్డెన్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. అస్సీ ఘాట్ మార్నింగ్ వెళ్ళండి. నేను ఇందాక వీడియోలో చెప్పినట్టే 1 hour ముందు వెళ్ళి అక్కడ ఉండండి. సో మీకు ఒక మంచి వ్యూలో ముందర సీట్ దొరుకుతుంది. దెన్ కమింగ్ టు మణికర్ణిక ఘాట్. నేను ఇందాక వీడియోలో చెప్పినట్టు సెన్సిటివ్ పీపుల్ మాత్రం పక్కా స్కిప్ చేయండి. వీడియోలో స్కిప్ చేయండి, కాశీలోకి వచ్చినప్పుడు కూడా స్కిప్ చేయండి. అంతే గైస్, ఇంతటితో వీడియో ఎండ్ చేస్తున్నా. సో నెక్స్ట్ పార్ట్ రేపు మార్నింగ్ మనకి అయోధ్య ట్రైన్ ఉంది. సో నెక్స్ట్ పార్ట్ విల్ కంటిన్యూయింగ్ అయోధ్య.